ఒకడు ఎడారిలోకి వెళ్ళి దారి తప్పిపోయాడు. ఎడారిలో ఎన్ని వందల కిలోమీటర్లు చూసినా ఎడారే, చుట్టూరు ఎడారే. అతను ఏం చేస్తున్నాడంటే ఎట్టగని ఎడారిలో నుంచి బయటికి రావాలని నడుస్తూ నడుస్తూ ఉన్నాడు. ఎడారిలో దారి ఏముంటుంది? దారి ఉంటుంది ఎడారిలో? ఉండదు. నడిచి 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 ఎంత నడిచినా కూడా అతనికి దారి తెలియట్లా. ఇటు పోయి మళ్ళీ అడ్డే పోతున్నాను అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ఆడే తిరుగుతున్నాడు, చుట్టూరు ఆడే తిరుగుతున్నాడు. 2 రోజులు నడిచాడు, మంచినీళ్ళు అవుతున్నాయి. దప్పిగా దేవుడా దప్పిగా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి లెగిసి నీరసంగా ఉసూరుమంట నడుస్తుంటేనో అల్లంత దూరాన, ఈ కంటి చూపు మేరంత దూరాన ఒక స్త్రీ అక్కడ నుంచొని ట్యాప్ పట్టుకొని దా అని ట్యాప్ చూపిస్తుంది. రా అని ట్యాప్ చూపిస్తుంది. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆహా దప్పిక అని పరిగెత్తుతున్నాడు. ఆడకే మంచినీళ్ళు తాగడం, ట్యాప్ ఉంది, పైపెచ్చు అందమైన స్త్రీ ఆడుండి రా అని పిలుస్తుంది. ట్యాప్ ఉంది, స్త్రీ ఉంది. అబ్బా ఇంకా పరిగెత్తుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెయ్యి అడ్డం పెడుతున్నాడంట. వీడేం చేస్తున్నాడు తెలుసా? చెయ్యిని దాటుకొని వెళ్తున్నాడు, మళ్ళీ అడ్డం పెడుతున్నాడు, దాటుకొని వెళ్తున్నాడు, మళ్ళీ అడ్డం పెడుతున్నాడు, దాటుకొని వెళ్తున్నాడు. దేవుడు కోపం వచ్చి టకామని నన్ను పట్టుకొని తీసుకొచ్చి అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది అని చెప్పి ఇటు తిప్పి ఇటు వెళ్ళని చూపిస్తున్నాడు దేవుడు. ఈయనేం చేస్తున్నాడు తెలుసా? హే అని చెప్పి ఆయనే చెప్పినకెళ్ళి వెళ్ళకుండా మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. మళ్ళీ చేతులు అడ్డం పెడితే దాటి వెళ్తున్నాడు. సరే అని దేవుడు వదిలేతే దగ్గరికి పోయాడు. దగ్గరికి పొంగల్నే దా అని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే తాగు అని ట్యాప్ తిప్పితే ఒక్క సొక్క వచ్చింది. ఎంత? ఒక్క సొక్క. ఏమవుతానే? ఎంత తాగాలన్నా నీళ్ళు రావట్లా. ఏంది ఒక్క సొక్కనా? సరేలే ఒక్క సొక్క అయితే ఇదిలే అని చెప్పి ఆ స్త్రీ బాగుంది కదా అని ఆమెను చూస్తున్నాడు. ఇంకేమి ఆమెను చూస్తుంటేనో దేవుడు అంటున్నాడు అప్పుడు కూడా వెనక నుంచి వచ్చి, అక్కడ కాదు ఇటురా అంటే అబ్బా అని చెప్పి ఆ దప్పికి ఎడిపోయిందో ఏమైపోయిందో ఆమె ఆయన పట్టుకొని లాక్కుపోయి ఆ చివరి ఆడో గుంట్లో పడేసింది. ఎంతకి దేవుడు ఇటు ఎందుకు చూపించాడు? అసలు ఇటు ఏముందని చెప్పి ఇటు గుండపోతేనో ఒక పెద్ద మంచినీటి చెరువు ఉంది. ఎంత దూరం లేదండి, కొంచెం దూరమే. కాదు కనపడతలేదు, అది గుంట కదా, గుంటలో ఉండే నీళ్లు. ఇతను ఆ కొంచెం దూరం ఇటు గనక వెళ్ళుంటే చక్కగా ఏం చేసేవాడు? కమ్మని నీళ్లు, అబ్బో చాలా నీళ్ళండి, మంచి నీళ్ళ చెరువు, పెద్ద చెరువు నిండా మంచి నీళ్ళే. ఏం చేసేవాడు? తాగేవాడు, ఈత వేసేవాడు, స్నానం చేసేవాడు, తల మీద పోసుకునేవాడు. ఒక్క చుక్క నీటి కోసం ఇటు పరిగెత్తి ఇప్పుడు ఏడబడ్డాడా? పోయి గుంటలో పడ్డాడు, పైకి రాలా. ఎంతకీ ఆయన కనపడ్డది స్త్రీ కాదు, స్త్రీ రూపంలో ఉన్న దెయ్యం. ఆయన తీసుకెళ్ళి ఆడబెట్టి తొక్కి చంపింది. ఈనాడు మనం అంతే. దేవుడు చెప్పింది మనం విని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. దేవుడు అడ్డు పెడతాడు ఇటు బావొద్దంటే మనం ఏం చేస్తాం? ఎగ్గిరి దూకి మళ్ళీ చెయ్యి అడ్డం పెడితే మళ్ళీ ఎగ్గిరి దూకి మళ్ళీ ఏందయ్యా నీకేమన్నా వద్దులే, ఇదిగో నాకు మంచి మాటలు రాట్లా, నన్ను వదిలే. అబ్బా దేవుణ్ణే తిట్టే అంతటోడివా? ఎందుకు తిట్టను? ఆడ ట్యాప్ ఉంది, మనిషి ఉంది, రమ్మని పిలుస్తుంటే కళ్ళకు కనబడే ట్యాప్ దగ్గరికి వదిలేసి ఎవడని ఇటు పోతాడా? ఏం కనపడని వైపు? హలో, కనపడినా కనపడకపోయినా ఇటు వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా.